ఇప్పుడు ప్రజెంట్ రీసేల్ ప్రాపర్టీ చూస్తున్నాం. మనకైతే నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను, వీడియో మొత్తం చూడండి. మనకి దీనికైతే బిల్డింగ్కి 2 సైడ్ రోడ్ ఉంటుంది, మీకు అటు సైడ్ రోడ్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా రోడ్డే ఉంటుంది. మీకు పార్కింగ్ కూడా మీకు సెల్లార్ ఏముండదండి, పైకి ఉంటుంది, రోడ్ లెవెల్ కంటే పైకి వస్తుంది. మీకు చూడొచ్చు, ఇటు సైడ్ వచ్చేసి మాకు అక్కడ లిఫ్ట్ వస్తుంది, అక్కడ పవర్ బ్యాకప్ ఉంటుంది, మీకు సీసీ కెమెరాస్ ఎమ్యూనిటీస్ పరంగా అన్నీ ఉన్నాయండి. మీకు అటు సైడ్ ఒక రోడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. పెంట్ హౌస్ నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను. పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. మీకు కార్ పార్కింగ్ వచ్చేసి అటు సైడ్ వస్తుంది, ఆ గేట్ నుంచి రావచ్చు. అటు సైడ్ గేట్ ఉంది, ఇటు సైడ్ గేట్ ఉంది. సో పైకి వెళ్ళి చూద్దాం. మనకైతే ఇది ఎంట్రీ వస్తుంది, ఇటు సైడ్ మనకు స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ ఒకసారి మనం లోపల చూద్దాం, మీకు ఫ్రంట్ పోయి కూడా చూపిస్తాను. మనకు టోటల్గా కబ్బోర్డ్ వర్క్ చేసి వాల్ సీలింగ్ అయితే నీట్గా ఉంటుంది. మనకు 1125 ఎస్ఎఫ్టీలో ఉందండి. మీకు బయట కూడా ఏంటంటే ఫ్రంట్ కూడా వెళ్ళేది ఏంటంటే ముందు రేకులు కూడా వేసేసి ఇదంతా మ్యాక్సిమం వీలే అనుకోవచ్చు. ఇట్లా వస్తుందండి స్టార్టింగ్లో. ఇటు సైడ్ పైన మొత్తం ముందు కూడా రేకులు వేసేసి చాలా బాగుంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్ చెప్తాను. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, 1125 ఎస్ఎఫ్టీ. మనకు టోటల్ కబ్బోర్డ్ వరకు అయితే స్పేసెస్ వస్తుందండి. మనకి 1125 హాల్ కానీ, డైనింగ్ కానీ, బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసెస్ వస్తాయి. మనకు లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్, కుకట్పల్లి, మధురానగర్ కమాన్ దగ్గర వస్తుందండి. మంకీ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మధురానగర్ కమాన్ అని వస్తుందండి. ఏంటంటే మీరు ఒకసారి కాల్ చేసి లొకేషన్ పంపండి అంటే అడగకండి. ఏంటంటే మీరు ఒకవేళ వస్తా అనుకుంటే బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేస్తే ఈ మధురానగర్ కమాన్ దగ్గరికి వస్తే మేము చూపిస్తామండి. ఎందుకంటే మీకు లొకేషన్ పంపండి అని చాలామంది అడుగుతున్నారు, లొకేషన్ పంపండి అని. అలా అడగకుండా మీరు ఒకసారి వచ్చే ముందు ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేసి మీకు మధురానగర్ కమాన్ దగ్గరకు వస్తే చూపిస్తామండి. మంకీ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకొని మీకు ఈ మెయిన్ రోడ్ నుంచి ఒక 1 kilometer ఉంటుందండి. ఇక్కడికైతే మీకు ఆల్ సైజ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో పూజా రూమ్ ఉంటుంది, 2 bedrooms, 2 washrooms. మీకు అటు సైడ్ వచ్చేసి వాష్ ఏరియా, ఇది వచ్చేసి కిచెన్. కిచెన్లో మీకు చిమ్నీ కూడా ఉంది. మీకు పెంట్ హౌస్ ఇది. మీకు టోటల్గా అయితే ఇందులో 22 flats ఉంటాయి. 22 flats అండి. ఫ్లోర్కి వచ్చేసి కింద 4 ఉంటాయి, పైన సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది డబుల్ బెడ్రూమ్ పెంట్ హౌస్. మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది, మీకు రీజనబుల్ బడ్జెట్లో. మీకు ప్రైమ్ లొకేషన్లో కూడా ఉంటుందండి. చుట్టుపక్కల అయితే అన్నీ మీకు వాకబుల్ డిస్టెన్సే. సూపర్ మార్కెట్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ అయితే ఏరియా పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఇటు వచ్చేసి మీకు ఇది వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా వస్తుంది, చూసుకోవచ్చు. ఇదంతా డైనింగ్ ఏరియా. మీకు టోటల్ వుడ్ వర్క్ చేసి ఉంది, నీట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం. మీకు 2 bedrooms ఉంటాయి, బెడ్రూమ్లో కూడా ఒక బాల్కనీ వస్తుంది మీకు. ఇది పూజారం, ఇది వచ్చేసి పూజారం. మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది, 2 side రోడ్ ఉంటాయి మళ్ళీ బిల్డింగ్ కూడా. మీకు ఇందులో అయితే వాటర్ ప్రాబ్లం, అసలు వాటర్ ప్రాబ్లం లేదండి. ఫుల్ వాటర్, సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం లేదు. మీకు మంజీరా ఉంది, బోర్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. మీకు పెంట్ హౌస్లో కొన్ని కార్ పార్కింగ్ ఉంటుంది, దీని కార్ పార్కింగ్ ఉంది. పైన మంచి మీకు స్పేస్ కూడా, ఫ్రంట్ కూడా మీరే యూజ్ చేసుకోవచ్చు. కామన్గా అయితే పైన వాళ్ళు వస్తారు కానీ ముందు రేకులు వేసుకున్నారు కాబట్టి మీరే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది, లైటింగ్, ఇది టీవీ యూనిట్, ఇదంతా కబోర్డ్ వర్క్ ఉంటుంది. ఇందులో మీకు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మీకు 11/10/11 వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో వచ్చేసి ఇది అటాచ్డ్ వాష్రూమ్, అటాచ్డ్ టాయిలెట్. ఇది మీకు డీటెయిల్స్ అనేవి నేను వీడియోలో చెప్తున్నాను, ప్రతి వీడియోలో. మీరు వీడియో మొత్తం ఆల్మోస్ట్ చూస్తే క్లియర్గా డీటెయిల్స్ అర్థమైపోతాయి. మీరు ఒకసారి కాల్ చేసినట్టయితే పెంట్ హౌస్ గురించి తెలుసుకోవాలనుకుంటే 1125 SF పెంట్ హౌస్ గురించి డీటెయిల్స్ చెప్పమన్నా మాకు కాల్ చేసి డీటెయిల్స్ కూడా చెప్తాము. ఇంకా అర్థం కాకుండా మీకు ఎస్ఎఫ్టీ మెన్షన్ చేసి అడగండి. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్ అయితే టోటల్గా ఉంది. మీకు దీనికి లోన్ వస్తుంది, ఆల్రెడీ లోన్ ఉందండి. ఆల్రెడీ మనకి 15 lakhs వరకు లోన్ ఉంది దీని మీద. మీకు లోన్ కూడా వస్తుంది, గ్రిల్స్ ఎవ్రీథింగ్ అయితే చేయించున్నారు. మనకి ఇది బాల్కనీ. టోటల్ ఇందులో 4 floors, పైన 2 పెంట్ హౌస్ ఉంటాయండి. ఇంకేమైనా అర్థం కాకుండా ఇది వచ్చేసి మన కామన్ వాష్రూమ్. వీళ్ళు ఏంటంటే ఇండివిజువల్ హౌస్ తీసుకున్నారు, అందుకోసమనే సేల్ చేస్తున్నారు, వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ప్రైస్ మెన్షన్ చేస్తాను. దానికైతే స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి, ఎక్కడ నెగోషియబుల్ అయితే ఉండదు. మీకు వేళ నచ్చి చూసుకోవాలనుకుంటే మాత్రం కాల్ చేసి రండి. బిఫోర్ ఒక 30 minutes ముందు కాల్ చేస్తే మేము చూపిస్తాము. ఇంకా మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే, మాకు కాల్ చేస్తే మేము
సేల్ చేపిస్తామండి నామినల్ ఛార్జెస్ తోటి. చాలా నీట్గా ఉంది. మీకు పెంట్ హౌస్ చాలా తక్కువ ఉంటాయండి. మీకు విత్ ఫాల్ సీలింగ్ లైటింగ్ అంతా అవుతుంది ముందులో మనకు చూసుకోవచ్చు. ప్రాపర్టీ మాత్రం మీకు నీట్గా ఉంది. ఒక్కసారి మీరు పెయింటింగ్ వేసుకుంటే ఇంకా నీట్గా అయిపోతుంది. ఇప్పటివరకు ఇందులో ఓనర్స్ ఉన్నారు, రెంట్కి ఇవ్వలేదు. ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుండా కాల్ చేసి అడగండి. మీకు లోన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ, ఎవ్రీథింగ్ క్లియర్ ప్రాపర్టీ. ఓకే వర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.